లో ప్రియులైన సహోదర సహోదరులకు శుభాలు వందనాలు తెలియచేస్తూ దేవుని సేవకులు కృపాకరయ్య గారి యొక్క పరిచర్యలో ఈ సంవత్సరం ప్రభు అనుగ్రహించిన ఈ విశ్వాసుల కూడికలో ఈ 4 దినాల ఈ మంచి కూడికల యందు రెండవ దినం చివరి సందేశం దగ్గరకు ప్రభు మనలను నడిపించారు. ఆసక్తితో చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేర వందనాలు చెల్లిస్తూ నేటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్న దేవుని సేవకుడు సోదరుడు శ్రీనివాస్, అలాగనే చేరువచ్చిన సంఘమంతటికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరోసారి మీతో ఈ మంచి సావాసం కలిగి ఉండే అవకాశాన్ని నాకు కలిగించిన దైవజనులు అంకుల్ కృపాకరయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూడడం సంతోషం. మరి నన్ను చూస్తే ఏమనిపిస్తుందో, కొంచెం మీ ముఖాలు బిగుసుకొని ఉంటే భయం వేస్తూ ఉంది నాకు. కొంచెం ఫ్రీగా కూర్చోండి, ఇది మన తండ్రి ఇల్లు, దీంట్లో మనం సంతోషంగా ఉండాలి. అలా ప్రభు సందులో కూర్చుని మన వాక్యం విందాం. ఇప్పటికే నాకంటే ముందుగా దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేస్తున్న దేవుని దాసులు మరి అహరోను గారు, ప్రసాద్ గారు మరి చక్కని సందేశాలు మీకు వినిపించినట్టుగా అర్థమైంది. మరి నా వంతుగా మరి నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంతో మీకు చేయనై ఉన్నాను. బైబిల్లోంచి 6 వచనాలు చదువుదాం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఇలా ఉన్నాయి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. పరమ తండ్రి, మరోసారి నీ పిల్లలంగా నీ పాదాల చెంతకు చేరి వస్తున్నాము. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మా ఆత్మల క్షేమం కొరకై నీ వాక్యములు మా ముందు తెరవండి. మా మనోనేత్రాలను వెలిగించండి. మేము ఎక్కడ మార్పు చెందవలసి ఉందో, ఎక్కడ మేము సరిచేసుకోవలసి ఉందో అక్కడ బహులోతుగా మేము సవరించుకొని ప్రభా మెట్టుకు నీ నామానికి మహిమ తేవడానికి మమ్మల్ని అందరినీ మీరు ఆయుత్తపరచండి. ప్రభా, ఈ ప్రజలకు నీ వాక్యమును బోధించి నేను భ్రష్టుడను కాకుండానట్లు నాకు సహాయం చేయండి. నా దగ్గర నుంచి ఈ ప్రజలు నీ వాక్యం విని పాటించక వారు తాము మోసపరుచుకునే దుస్థితి వారికి రాకుండా వారికి నీ సహాయపడము. మెట్టుకు నీ మందిర ప్రాంగణమంతా నీ ఆత్మ సంచారం ఈ స్థలములో బహుబలముగా ఉండనివ్వండి. ఇప్పటి వరకు నీ దాసులు అందించిన సందేశములను బట్టి
మీకు కృతజ్ఞతలు. నా వంతుగా నేను కూడా నీ వాక్యంతో నీ ప్రజలకు పరిచర్య చేయబోతూ ఉండగా బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి ఈ ప్రజలతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, నా వంతుగా ఈ కూడికల్లో ఇది నాకు రెండవ సందేశం. ఉదయకాలం పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించి చెప్పాను. ఎలా ఉంటే పరలోక రాజ్య ప్రవేశం మనకు దొరుకుతుందో చెప్పాను. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని ప్రభు కరాఖండిగా ఖచ్చితంగా చెప్పిన వచనం ఆధారంగా చేసుకుని ఒక సందేశం ఈరోజు ఉదయం చెప్పడానికి వీలు పడింది. సరే, ఈ రాత్రి మరొక సందేశం మనం నేర్చుకుంటాం. ఆ క్రమంలో ఇప్పుడు పరలోక రాజ్యపు ప్రవేశం అర్థమైంది కనుక ఇప్పుడు పరలోక సంబంధమైన పిలుపును గురించి మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రైస్తవ సంఘం ఈ భూమి మీద ప్రారంభించబడిన నాటి నుంచి నేటి వరకు దీని మీద 2 రకాలైన దాడులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రిందట పెంతెకోస్తు దినమున ఆవిర్భావం చెందిన క్రైస్తవ సంఘం నాట నుండి నేటి వరకు 2 దాడులు తట్టుకుంటూ ప్రయాణం చేస్తుంది. అందులో ఒక దాడి మతపరమైన దాడి. ఆ రోజున క్రైస్తవ సంఘానికి యోధా మతం సంఘం మీద దాడి చేస్తూనే వచ్చింది. ఆ రోజున అదొక మతం, కాకపోతే ఈరోజు మరో మతం. ఎప్పుడూ క్రైస్తవ సంఘానికి మతదాడులు ఉండనే ఉంటాయి. అలాగనే ఆ రోజున క్రైస్తవ సంఘం మీద దాడి చేస్తున్నది ఒక ప్రభుత్వం, అది రోమా ప్రభుత్వం. ఆ రోజున రోమా ప్రభుత్వం, ఈ రోజున మరో ప్రభుత్వం క్రైస్తవ సంఘం మీద మతపరమైన హింస, రిలీజియస్ పర్సిక్యూషన్, అలాగనే ప్రభుత్వాల నుంచి హింస, అది పొలిటికల్ పర్సిక్యూషన్, ఇవి సర్వసాధారణంగా జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇది మతానికి మార్గానికి మధ్య నడుస్తున్నటువంటి ఒక పోరాటం. దేవుని పిల్లలమైన మనం దీన్ని బాగా తెలుసుకోవడం అది చాలా అవసరం అని నేను మీకు మనవి చేస్తున్నాను. మతము మార్గం ఈ 2 ఒక వరలో ఇమిడే కత్తులు కావు. ఇవి కలిసి ప్రయాణం చేయలేవు. కానీ దేవుని పిల్లలమైన మనం మతమేంటో మార్గమేంటో మనం తెలుసుకోవలసిన అవసరత మనకెంతైనా ఉంది. మచ్చుకు ఒక 4 సంగతులు చెప్తాను, మనసు పట్టండి. మొదటి సంగతి ఏంటంటే, మతం అంటుంది, ఓ మనుషులారా, దేవుడు మీకు ఎందులో దొరికితే అందులో మీరు వెతుక్కోండి. రాయిలో దొరుకుతాడనిపిస్తుందా, కర్రలో దొరుకుతాడనిపిస్తుందా, ఒక లోహములో దొరుకుతాడనిపిస్తుందా, అందులోనే మీరు వెతుక్కోండి. మనుషులారా, దేవుణ్ణి మీరు వెతుక్కోండి అని చెప్పేది మతం. కానీ మార్గం ఏమంటుందంటే, ఓ మనుషులారా, మీరు దేవుణ్ణి వెతకలేరు. దేవుడు అపరిమితుడు, మీరు చాలా పరిమితులు కలిగిన వారు. ఆయన అపరిమితమైన జ్ఞానము గలవాడు, మనుషులైన మీరు పరిమితమైన జ్ఞానము గలవారు. దేవుడు అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు, మనం చాలా పరిమితమైన శక్తి కలిగిన వాళ్ళం. దేవుడు సర్వము వ్యాపించి ఉన్నవాడు, మన ఉనికి కూడా చాలా పరిమితమే. మనవన్నీ పరిమితమే, ఆయనవన్నీ అపరిమితమే. కనుక అపరిమితుడైన ఆయనను పరిమితులు కలిగిన వాళ్ళం వెతికి తెలుసుకోలేమని మార్గం ఏమంటుందంటే,
మనుషులారా మీరు దేవుని వెతకలేరు, దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు అని చెబుతుంది మార్గం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏంటి? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని మనం చదువుతాం. ఆయనే వెతుక్కుంటూ వస్తున్నాడు, నువ్వు ఆయన్ని వెతకలేవు. చూసారా, మతమేమో దేవుని వెతుక్కోమని చెప్తుంది, మార్గమేమో దేవుడు నిన్ను వెతుకుతున్నాడని చెప్తుంది. రెండో వ్యత్యాసం చెప్తాను వినండి. మతం ఎప్పుడు బాహ్య సంబంధమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఒళ్ళు కడుక్కో, బట్ట మార్చుకో, గుండు కొట్టుకో అంటుంది. కనుక మతంలో ఎప్పుడు బాహ్య సంబంధమైన శుద్ధే ఉంటుంది, కానీ అంతరంగ సంబంధమైన దాని గురించి దానికి శ్రద్ధే ఉండదు. కానీ మార్గం ఏమంటుందంటే దేవుడు అంతరంగములో ఆయన సత్యమును కోరుచున్నాడు అంటుంది మార్గం. మతమేమో బాహ్యాచారాలకు ప్రాధాన్యత ఇచ్చింది, మార్గమేమో అంతరంగములో శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ రెండు ఒక వరలో ఇముడే కత్తులైతే కానే కావు. చూసారు అంత వ్యత్యాసం ఉందో? మూడో సంగతి చెప్తాను వినండి. మతం ఎప్పుడూ కూడా అది అందులో ఉన్న ఆచారాలు చేసి అందులో ఉన్నవారిని అహంకారులుగా ఉంచుతుంది. మేము అక్కడ పోగలిగాము, మేము ఎక్కడికి పోగలిగాము, మేము అక్కడ అది సమర్పించగలిగాము, ఎక్కడ ఇది ఇవ్వగలిగాము అని మతం మనుషులను అహంకారులుగా చేస్తుంది. కానీ మార్గం ఏం చేస్తుందో తెలుసా? మనుషులను దీనత్వము గలవారిగా చేస్తుంది. నేను ఎంత భక్తి చేయగలిగినా, నేను ఎంత ఆత్మీయంగా ఉన్నా అది దేవుని కృప, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు అని దీన మనసుతో ఉండే ఆ పని మార్గములో ఉంటుందన్నమాట. చూసారు వ్యత్యాసం ఎట్లుందో? అహంకారము, దీన మనసు ఈ రెండు ఒక దగ్గర కలిసి ఉండలేవు. అర్థమవుతుందా? ఇంకో సంగతి చెప్తాను వినండి. మతం అంటుంది నీ ఒంటికి ఆయుష్ కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నీకు ఆహారం కావాలా, నీకు ఆస్తిపాస్తులు కావాలా, లేకపోతే సుఖం కావాలా, లేక సంపదలు కావాలా, దేవుని నమ్ముకో, దేవుని పూజించు అంటుంది. కానీ మార్గం అంటుంది అట్లా కాదు. దేవుడు ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే, ఏదో ఇస్తాడని నువ్వు భక్తి చెయ్యొద్దు అంటుంది మార్గం. అమ్మ వింటున్నారా? క్రైస్తవుల్లో కూడా చాలామంది మేము మార్గంలో ఉన్నాం అనుకుంటూనే మతంలో ఉంటారు వీళ్ళు. ఎందుకమ్మా యేసుప్రభు నమ్మేమంటే దేవుడేదో ఇస్తాడని నమ్మారంట వీళ్ళు. వీళ్ళు మార్గంలో ఉన్న వాళ్ళు కాదు, మతంలో ఉన్నవారు వీళ్ళు. ఇలా చెప్తాను వినండి. ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది కదా, మన జిల్లా కలెక్టర్ గారు మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు, ఏమయ్యా కలెక్టర్ గారు, నువ్వేం పెద్ద కలెక్టర్వి, నాకు రేషన్ కార్డు ఇవ్వలేకపోయావు, పెద్ద కలెక్టర్ లేవోయ్ అన్నామనుకోండి, నిన్ను మామ ఇంట్లో పెట్టి గజ్జాల్లో కట్టించేస్తాడు, అంటే జైల్లో పెడతాడన్నమాట. అతను రేషన్ కార్డు ఇచ్చినా కలెక్టరే, ఇవ్వకపోయినా కలెక్టరే. మరి చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు? దేవుడు ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు అన్నట్టు మన మతంలోనే బ్రతుకుతున్నారు కదండి మన వాళ్ళకు కూడా. అమ్మ వింటున్నారా? ఆది నుంచి మార్గం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మతము మార్గం ఈ రెండు కలిసి ఉండలేవు. మతం అంటుంది దేవుని వెతుక్కు అని, మార్గం అంటుంది దేవుడు నిన్ను వెతుకుతున్నాడని. మతం అంటుంది బాహ్య సంబంధమైన శుద్ధిగా ప్రాధాన్యత తీసుకో అంటుంది. మార్గం అంటుంది అంతరంగమందు శుద్ధిగా ప్రాధాన్యత ఇవ్వు అంటుంది. మతమేమో అహంకారులను తయారు చేస్తుంది, మార్గమేమో దీన మనసు గలవారిని తయారు చేస్తుంది. మతమేమో నమ్ముకో నీకు అన్నీ వస్తాయని చెప్తుంది, మార్గమేమో వచ్చినా రాకపోయినా దేవుని నమ్ము అని చెప్తుంది. అందుకే రెండిటి కుదరడం లేదండి. అందుకనే 2000 సంవత్సరాలుగా ఈ మతము మార్గం మీద దాడి చేస్తూనే ఉంది. అమ్మ వింటున్నారా? దాన్ని సహకరించే ప్రభుత్వం అలాగనే ఇబ్బందులు పెడుతూనే ఉంది. ఈ ఉపద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే, హెబ్రీయులు అంటే వాళ్ళు యూదా మతానికి చెందిన వాళ్ళు. హెబ్రీయులు అంటే యూద మతానికి చెందిన వాళ్ళు. వాళ్ళ దగ్గర సువార్త వస్తే వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడి దేవుని బిడ్డలయ్యారు. దేవుని బిడ్డలైన తర్వాత కొన్ని పరిస్థితులు వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఏమి ఎదుర్కోవలసి వచ్చింది చూపిస్తాను రండి. ఎక్కడి నుంచి మీరు వాక్యాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు చూడండి. ఒక్కొక్క వచనంలో ఒక 2 అండర్లైన్ చేయమంటాను, చేయండి. హెబ్రీలకు నా వచనం నేనే చదువుకుంటాను తమ్ముడు, మీరు చదివితే కొంచెం ఎక్కడ ఒత్తి చెప్పాలో ఎక్కడ తేల్చాలో చేయలేరు. అందులో మైక్ నాకే ఇచ్చాడుగా శ్రీనివాస్, నేనే కొంచెం గట్టిగా చదువుతాను. మీరు చదివి సాయం చేయడం చాలా సంతోషం, మీకు నిండా వందనాలు. నాకున్న మైదార్ రోగం ఏంటనంటే నా వాక్యం నేనే చదువుకుంటా. అమ్మా వినండి. సరే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చూడండి. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సాగించిన పూర్వపు దినములు జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. ఈ వచనంలో శ్రమలతో అనే మాట, గొప్ప పోరాటం అనే మాట అండర్లైన్ చేయండి. వాళ్ళు ప్రభువులోకి వచ్చిన తర్వాత శ్రమలు వచ్చినాయంట, పోరాటాలు వచ్చాయంట. తర్వాత 33వ వచనం చూడండి. ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడపడితేరి, మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతేరి అని ఉంది. ఈ వచనంలో ప్రియులారా, నిందలు బాధలు ఈ 2 అండర్లైన్ చేయండి. వాళ్ళ ప్రభువులోకి వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి. వాళ్ళ మతములో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవేం కలగలా. వాళ్ళు ఏ రోజునైతే వాళ్ళు యోధా మతం వదిలారో, క్రైస్తవ మార్గంలోనికి వచ్చారో, శ్రమలు వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, బాధలు వచ్చాయి. 34వ వచనం చూడండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదని స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటురి అని ఉంది. ఈ వచనంలో ఖైదులో ఉన్నవారు అంటే కొంతమంది ఖైదు పాలవుతున్నారు, కొంతమంది జైల్లో పెట్టబడుతున్నారు. మార్గంలోకి వచ్చినందున వీళ్ళు జైలు పాలైపోతున్నారు. అలాగనే కొంతమంది ఆస్తులు లూటీలు చేసేస్తున్నారండి, కనుక వీళ్ళ ఆస్తిని కూడా కోల్పోవలసి వచ్చింది. ఇప్పుడు ఈ 3 వచనాల్లో నేను 6 అనుభవాలు చెప్పానండి. అమ్మ వింటున్నారా? మొదటి అనుభవం శ్రమలు, 2వ అనుభవం పోరాటాలు, 3వ అనుభవం నిందలు, 4వ అనుభవం బాధలు, 5వ అనుభవం జైలు పాలయ్యారు, 6వ అనుభవం ఆస్తులు పోతున్నాయి. ఇన్ని పరిస్థితులు వారు కలుగుతుంటే వారు అనుకుంటున్నారు, ఈ పాఠదానికే యేసు ప్రభువుని నమ్మి ఈ క్రైస్తవ మార్గంలోకి రావటం ఎందుకు? ఆ పాఠదానికి ఈయన తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? కాబట్టి మనం అందరం కలిసి యేసు ప్రభు వారికి ఒక దండం పెట్టి ఈ క్రైస్తవ్యానికి ఒక సలాం కొట్టి మళ్ళీ మన యోధా మతానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. గర్వాపసి అనే పదం ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది. గర్వాపసి మళ్ళీ పాత మతానికి వచ్చేయండి. అరిచేవారు అరుస్తూనే ఉన్నారు, వీళ్ళు కూడా పోదామనుకుంటున్నారు. మళ్ళీ పాత మతానికి వచ్చేయండి. మీరు మార్గంలోకి ఎందుకు వెళ్ళారు, మతంలోకి రండి అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే వీళ్ళు మళ్ళీ మతంలోకి వెళ్ళిపోవడానికి దాదాపుగా వారు ఖరారు చేసుకున్నారు వారి తీర్మానం. అలాంటి సమయంలో దేవుడి పుస్తకాన్ని రాసి, ఒరే బాబు వెనక్కెళ్ళొద్దురా నాయనా, వెనక్కెళ్ళారనుకోండి దేవుని ఆత్మగా మీలో సంతోషం ఉండదు. మీరు వెనక్కిపోయారనుకోండి మీ ఆత్మను నశింపజేసుకుంటారు అని దేవుడు రాయించాడు. చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము అలముగా జీవించును గాని అతను వెనుక తీసిన ఎడల అతని యందు చెప్పండి నా ఆత్మకి ఏముండదు. మీరు వెనకడుగేశారా, నా ఆత్మకి సంతోషం ఉండదు. తర్వాత 39వ వచనం చూడండి. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. మనం వెనుక తీసామా మన ఆత్మను నశింపజేసుకుంటాం, కనుక వెనుదిరగకూడదు. నాకు ఈ రోజుకి అర్థం కానిది ఒకటి ఉందండి. అదేంటనంటే సండే స్కూల్ పిల్లలకు నేర్పిస్తుంటారు ఈ పాట. I have decided to follow Jesus, no turning back, no turning back. The cross before me, the world behind me, no turning back, no turning back. Though all may leave me, still I will follow, no turning back, no turning back. I have decided to follow Jesus, no turning back, no turning back.
నాకు అర్థం కాని విషయం ఏంటనంటే, ఇది చిన్నపిల్లలకి ఎందుకు పరిమితం చేశారు? ఈ పెద్దలకే మైదా రోగం వచ్చింది, పాడుకోరే. ఇది పెద్దోళ్ళకు పాట కాదా అండి? ఆ పెద్దకోస్తుల నయమేమో వాళ్ళు రాసుకున్నారు ఆ పాట, నే యేసును వెంబడింతునని నీడేగా నిశ్చయించితని నే వెనుదిరగా నేను వెనుకాడా అని రాసుకున్నారు వాళ్ళ పాట. దేవుణ్ణి నమ్మాం, ఆయన ద్వారా ఈ మార్గంలో ప్రవేశపెట్టబడ్డాం. మన కొరకు పరలోక రాజ్యం ఉంది, అందులో ప్రవేశించడానికి వెళుతున్నావు. ఈ ప్రయాణంలో మనం వెనుదిరిగినామనుకోండి, దేవునాత్మగా నీలో సంతోషం ఉండదు. నువ్వు వెనుదిరిగినామనుకో, నీవు నశింపజేసుకుంటావు నీ ఆత్మను. వెనుదిరగొద్దు. యేసయ్య అయితే ఏమన్నాడంటే, నాగట మీద చెయ్యి వేసి, చెప్పండి తర్వాత మాట, ఇలాంటి వచనాలు బాగా వల్లించేస్తారు. నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు వాడు పాత్రుడు కాదు. వెనుదిరగొద్దు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. కనుక దేవుని సేవకుడైన ఈ హెబ్రీ గ్రంథకర్తను దేవుడు ప్రేరేపించి, ఒరే బాబు వెనక్కి వెళ్ళిపోకండి, యేసుక్రీస్తులో మీకు శ్రేష్టమైన ఉన్నాయి అని 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైన విషయాలు రాయించాడు. 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైనవి రాయించాడు. 13 శ్రేష్టమైనవి వరుసగా చెప్పేయగలుగుతాను. మీరు 13 అంకెలు వేసుకోగలిగితే వరుసగా ఒక్కొక్క అధ్యాయంలో ఏ శ్రేష్టత ఉందో చెప్తాను, వినండి. మొదటి అధ్యాయంలో యేసు ప్రభువే శ్రేష్టమైన వ్యక్తి. ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అని రాశాడు. రెండవ అధ్యాయంలో యేసు ప్రభువు ద్వారా నీకు దొరికే రక్షణ గొప్ప రక్షణ, అది శ్రేష్టమైన రక్షణ అని రెండవ అధ్యాయంలో రాసి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని రాశాడు. మూడవ అధ్యాయంలో పరలోక రాజ్యములో ప్రవేశించవలసిన వారు మీరు పొందిన పిలుపు అది పరలోక సంబంధమైన పిలుపు, శ్రేష్టమైన పిలుపు అని 3వ అధ్యాయంలో రాశాడు. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు మీకు శ్రేష్టమైన విశ్రాంతి ఉంది, అక్కడికి మీరు ప్రయాణం చేస్తున్నారు అని రాశాడు. 5వ అధ్యాయంలో మీకు శ్రేష్టమైన యాజకత్వం మీకుంది అని 5వ అధ్యాయంలో రాశాడు. 6వ అధ్యాయంలో మీకు శ్రేష్టమైన గురి ఉంది అని 6వ అధ్యాయంలో రాశాడు. ఇక్కడ ఉన్నారా లేదా? ఏమైనా బుర్రగా పడుతున్నాయి ఆ మాటలు? 7వ అధ్యాయంలో మనకు శ్రేష్టమైన ప్రధాన యాజకుడు ఉన్నాడని రాశాడు. 8వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన నిబంధన ఉందని రాశాడు. 9వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన గుడారం మనకుందని రాశాడు. 10వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన బలి మన కొరకు ఉందని రాశాడు. 11వ అధ్యాయంలో మనది శ్రేష్టమైన విశ్వాసం అని రాశాడు. 12వ అధ్యాయంలో మనది ఒక శ్రేష్టమైన పరుగు అని రాశాడు. 13వ అధ్యాయంలో మన జీవితమే శ్రేష్టమైన జీవితం అని రాశాడు. 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైనవి రాసి, మతంలో మంచి ఉంటే ఉండొచ్చు, ఉన్నాయి కూడా, కానీ మార్గములో శ్రేష్టమైనవి ఉన్నాయి. మరి మార్గాన్ని విడిచిపెట్టుకొని మతంలో పోతానంటారేంటి? శ్రేష్టమైన వాటిని వదులుకొని మంచి వాటి కొరకు పోతానంటారేంటి? యేసు ప్రభుని వదులుకొని మోషే దగ్గర పోతానంటారేంటి? కృపను వదులుకొని ధర్మశాస్త్రం దగ్గర పోతానంటారేంటి? మీకు అర్థం కాలేదా ఈ మార్గం? రండి రండి, మీరు మతం దగ్గర వెళ్ళకండి అని చెప్పి పరలోక రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి మీకు పరలోక సంబంధమైన పిలుపుతో మీరు పిలువబడ్డారు, ఇది ముందు తెలుసుకోండి అని రాశాడు. అదే ఈ రాత్రి నేను వివరించబోతున్నాను. ప్రియులారా, ఒక విషయం చెప్పనా? క్రైస్తవ జీవితం సువార్త పిలుపుతో మొదలవుతుంది. ప్రయాసపడి భారం మోసుకొని చిన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని ఒక సువార్త పిలుపుతో మన క్రైస్తవ జీవితం మొదలవుతుంది. మరి అది ఎలా ముగించబడుతుందంటే, నరులారా తిరిగి రండిని ఆయన పిలిచినప్పుడు సమాధి పిలుపుతో ముగించబడుతుంది. సువార్త పిలుపుతో నీ భక్తి మొదలైంది, సమాధి పిలుపుతో ముగించబడుతుంది. ఈ మధ్యలో బోల్డ్ అని పిలుపులు ఉన్నాయి.
సువార్త పిలుపుకు సమాధి పిలుపుకు మధ్య చాలా పిలుపులు ఉన్నాయి. ఆ పిలుపులు ఎరిగి బతికినోడే నికార్సైన ఏమంటే నిజమైన బిర్యానీ ప్రియులారా క్రైస్తవుడు, లేకపోతే దొంగ సరుకన్నమాట. క్రైస్తవ సంఘాల్లో ఈ దొంగ బాపతులు ఎక్కువైపోయారు. అమ్మా వింటున్నారా? గోధుమల పక్కనే గురుగు కూడా లేచిపోతుంది. ప్రభు అన్నాడు, పీక యొద్దులే, ఎవడు గోధుమకి ఇబ్బంది కలుగుద్దు కానీ ఉండనే ఈ గురుగుని అన్నట్టుగా ఈ రోజున నిజమైన విశ్వాసుల పక్కనే, అమ్మా వింటున్నారా, నకిలీ విశ్వాసులు కూడా పక్కనే ఉంటున్నారు. అలా మోసపోకూడదని, మీరు నష్టపోకూడదని విశ్వాసుల కూడికన పెట్టి మీ జీవితాన్ని లోతుగా పరిశీలించుకోండి, సవరించుకోండి అని దేవుడు తన దాసుని ద్వారా మనకు అనుగ్రహించిన కూడికలే విశ్వాస కూడికలు. అర్థమైందా? వ్యర్థమైందా? మరి ఏంటి మొక్కలు దుంప మొక్కల్లో పెట్టారు మీ దుంప తెగ? కొంచెం చురుగ్గా కూర్చొని వినండి అమ్మా. ఊసురోమని కూర్చుంటారే. చెప్పండి, ఏ పిలుపుతో మొదలైంది మన జీవితం? సువార్త పిలుపుతో. చెప్పండి, ఏ పిలుపుతో ముగించబడుతుంది మన జీవితం? సమాధి పిలుపుతో. ఈ రెండు పిలుపుల మధ్య అనేకమైన పిలుపులు ఉంటాయి. అందులో ఒక ప్రధానమైన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. గర్వాపసి అని వారు అరుస్తుంటే అసలు ఈ రోజుల్లో చెప్పుకోవలసిన సందేశం ఇదే. మత దాడులు పెరిగిపోతున్న రోజుల్లో, ప్రభుత్వం నుంచి దాడులు పెరిగిపోతున్న దినాలలో మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సందేశాలు హెబ్రీ పత్రికలోనే ఉంటాయి. కనుక మీరు వెనక్కి తిరిగిపోతానంటారేంటి? దేవుని ఆత్మగా మీలో సంతోషం ఉండదు. మీ ఆత్మను మీరు నశింపచేసుకునే వాళ్ళు అవుతారు. అసలు మీరు పిలువబడిన పిలుపు అది పరలోక సంబంధమైన పిలుపురా బాబు అంటున్నాడు. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. ఈ రోజున పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డామని ఆనందం ఎందుకు లేదో మనకు? అమ్మా వింటున్నారా? ఏది ఆనందమేది? ముఖమంతా కూడా ఊసురోమని పెట్టుకొని కూర్చునే వాళ్ళు మేము పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డామని జాయ్ అది ముఖాల్లోనే కనబడడం లేదు. ఎందుకంటే ఈ పిలుపుతో ఏమొస్తుందో మనకు తెలియక. నేను విశాఖపట్నంలో అన్నయ్య గారు ఉంటారు. సేవలో కష్టసుఖాలు అన్నయ్య గారితో పంచుకుందామని నెలలో ఒక మారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవలో కష్టసుఖాలన్నీ పెద్ద ఆయనతో చెప్పుకునేవాడిని. ఆయన సలహాలు సూచనలు తీసుకుని మళ్ళీ వెళ్ళి సేవ చేసుకునేవాడిని. ఒక మారు వాళ్ళ ఇంటికి వెళితే ఏమండి మాట్లాడుకున్నాం, ప్రార్థన కూడా అన్నయ్య గారు చేశారు. అన్న వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళ ఇంటి గుమ్మమ దాటి కొంచెం ఆ గేటు వరకు వెళ్ళేలోపు కానీ వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ మ్రోగింది. మరి ఎవరు చేశారో ఏం మాట్లాడుకున్నారో ఫోన్ పెట్టేసి తమ్ముడు స్వామి రండి రండి అన్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చాను. ఏంటన్నా అంటే గుడ్ న్యూస్ తమ్ముడు అన్నాడు. ఏంటన్నా గుడ్ న్యూస్ అన్నాను. ఇప్పుడే ఫోన్ వచ్చింది తమ్ముడు బయటకు వెళ్ళగానే గ్రీన్ పార్క్ హోటలోడేమో ఈ విశాఖపట్నంలో ఉన్న ఫోన్ నెంబర్లన్నీ లాటరీ వేసి 10 నెంబర్లు తీశాడు. ఎందుకనంటే ఆదివారం వాడి హోటల్ యానివర్సరీ అంట. కనుక వచ్చి ఫ్రీగా మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని అడిగాడు. మీరు వచ్చి ఏది కావాలంటే తినచ్చు, మీరు దమిడి కట్టక్కర్లేదు అన్నాడట. అంటే ఇప్పుడు ఆ హోటల్కి వెళ్తే ఏం దొరుకుద్ది? బిర్యానీలు దొరుకుతాయి, చికెన్ 65 దొరుకుతాయి, చెప్పరే రొయ్యలు దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి. అసలే గ్రీన్ పార్క్ హోటల్ అంటే మన కాఫీ తాగుదాం వెళ్తే మన గుండు కొరికించేస్తాడు ఆడు. అంత కాస్ట్లీ హోటల్ అది. అలాంటి హోటల్లోడు పిలిచాడంటే ఆదివారం వెళ్ళి తినబోతున్నాం నేను నా కుటుంబం. గుడ్ న్యూస్ తమ్ముడు అన్నాడు. నేను కంగ్రాచులేషన్స్ అన్నా. ఈలో కొడుకుని పిలిచాడు, ఒరే శామ్యుయల్ రా, గుడ్ న్యూస్ రా, ఆదివారం మనం గ్రీన్ పార్క్ హోటల్కి వెళ్ళి భోజనం చేయబోతున్నాం, మనం డబ్బులు కట్టక్కర్లేదు అన్నాడు. వాడు సంతోషపడుతున్నాడు. వాళ్ళ పాపను పిలిచాడు, పాప గుడ్ న్యూసే నీకు అన్నాడు. ఏంటి డాడంటే ఆదివారం గ్రీన్ పార్క్ హోటల్కి వెళ్ళి భోజనం చేయబోతున్నాం, ఊరికనే తినబోతున్నాం. మొత్తం ఇంటెంత బాగా సంతోషిస్తున్నారు. మరి సంతోషించిన వాళ్ళతో సంతోషించాలిగా. ఊసురా మన మీలా మొఖాలు పెట్టుకుని పోతానా? సరే నేను కొంచెం సంతోషించి మొత్తాన్ని నెమ్మదిగా గేటు వరకు వెళ్తుంటే నా మనసులో ప్రశ్న వచ్చింది. అరే భూమి మీద ఉన్న ఒక హోటల్ వాడు ఒక పూట భోజనానికి భూమి మీద నుంచి పిలిస్తే ఇంటిల పాది అంత సంతోషిస్తున్నారే. స్వామి చూసావా ఈ మనుషులు ఎట్లాంటి వాళ్ళు? నేను పరలోకము నుంచి నేను పరలోక సంబంధమైన పిలుపుతో పిలిస్తే సంతోషించినోడే కరువైపోయాడు ఈ క్రైస్తవ్యంలో అనగానే నా అడుగులు ముందే పడలా, మళ్ళీ వెనకొచ్చా.
అన్న ఒక విషయం చెప్పి పోదామని వచ్చానన్నాను. ఏంటి తమ్ముడు అన్నాడు. ఒక హోటల్ వాడు ఒక పూట భోజనానికి పిలిస్తే డబ్బు కట్టక్కర్లేదని అంత సంబరపడ్డాం కదా మనమంతా. కానీ దేవుడు పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు. ఈ పిలుపులో ఆనందించడం మన చేతనైందంటారన్నా అన్నాను. గతుక్కమన్నాడు పెద్ద ఆయన. తమ్ముడు ప్రార్థన చేసుకుందామా? మోకరించాం. ఏడుస్తున్నాడు. ప్రభువా, నీవు పిలిచిన పిలుపు ఎంత గొప్పదో మాకు బుర్రకెక్కలేదు నాయన. హోటల్ వాడు పిలిచాడు, ఏమి తినొచ్చో అర్థమైంది గనక ఊరికే సంతోషపడ్డాను. కానీ నువ్వు పరలోకము నుంచి పరలోక సంబంధమైన పిలుపుతో పిలిస్తే ఏం దొరుకుతుందో తెలియకనే కదా ఈ పిలుపులో నేను సంతోషించలేకపోయానని అన్నయ్య ప్రార్థన చేశాను. నేను కూడా ప్రార్థన చేశాను. ఇది మీకందుకు చెప్పానంటే వినండి. ఏ పిలుపుతో పిలువబడ్డామట? పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన పరిశుద్ధ సహోదరులమంట మనం. హోలీ బ్రదరన్, ఓ పరిశుద్ధ సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపులో మీరు పాలు పంపులు పొందినవారు మీరు అన్నాడు. ఇప్పుడు చెప్తాను వినండి. గ్రీన్ పార్ హోటల్కి వెళ్తే ఎవడి బిర్యానీలు, చికెన్ 65లు, రొయ్యల కూరలు, చేపల కూరలు, ఐస్ క్రీములు, ఇవ్వండి స్వీట్లు తెగ తినొచ్చని మురిసిపోయారు. ఈవిడ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందితే ఈ పిలుపుకు మనం రెస్పాండ్ అయితే మనకేమేమి వస్తాయో చూపించమంటారా? వేరే పుస్తకం దగ్గర పోకండి, ఒక హెబ్రీలకు రాసిన పత్రికే తెరచి పట్టుకోండి. ఏమొస్తుందో ఈ పరలోక సంబంధమైన పిలుపుకు స్పందిస్తే వరుసగా చూపిస్తాను. ఒక్కొక్క మాట అంతే, ఒక్కొక్క మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 6:4. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అని ఉంది. పరలోక సంబంధమైన పిలుపుని అందుకుని వస్తే నీకు దొరికేది పరలోక సంబంధమైన వరం. రూపాయి బిళ్ళకు 2 ముఖాలున్నట్టు, పక్షికి 2 రెక్కలున్నట్టు పరలోక సంబంధమైన వరానికి 2 ముఖాలున్నాయి. అదేంటో తెలుసా అండి? ఎఫెసీ పత్రిక 2:8 ఉంటుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అంటే పరలోక సంబంధమైన వరములో ఒక ముఖం, అది రక్షణ అనే వరం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని చదువుతామంటే, మీరు మారు మనస్సు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. కనుక పరలోక సంబంధం వరమునకు 2వ ముఖమది. పరలోక సంబంధమైన వరం అంటే రక్షణ, పరిశుద్ధాత్ముడు ఉచితంగానే అనుగ్రహించబడతాయి. దానికి నువ్వేమి మూల్యం చెల్లించనక్కర్లా. ఏదైనా మూల్యం చెల్లించవలసి వస్తే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో ఆ మూల్యాన్ని చెల్లించినాడు. అమ్మా వింటున్నారా? మధ్య మధ్యలో చప్పట్లు ఎందుకు కొడుతున్నా అనుకుంటున్నారా? నిద్రమొకాలు ఉంటే లేస్తాయని. కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, పాపం అలిసిపోయి ఉంటారేమో, కొంచెం కొనుగుతుంటారు. ఇద్దరైనా కనబడ్డారులేండి, వాళ్ళు లేచి వింటారని వాళ్ళ కొరకు కొట్టా, మీ గురించి కాదు. అమ్మ, మీరు కునికి కింద పడి చచ్చిపోతే ఐతుకులాగా నేను బతికించడానికి నేను పౌరునైతే కాదు. కృపాకర్ అంకులు చెప్పి, అంకులు పెట్టి చేయండి, వీళ్ళు పాతేసి వద్దామని మేము పాతేసి వస్తాం. వాక్యం వినడానికి వచ్చి నాగుపాములా గూగుతుంటే నా భయం వేస్తుంది. ఇక్కడ లేచిపోయారులేండి వాళ్ళు. అమ్మ, అర్థమవుతుందా? పరలోక సంబంధమైన పిలుపుకు మనం పలికితే మనకు పరలోక సంబంధం వరమ దొరుకుతుంది. ఆ వరములో 2 ఉన్నాయి. ఒకటి ఏంటి చెప్పాను? రక్షణ. మరొకటి ఏం చెప్పాను? పరిశుద్ధాత్ముడు. ఈ 2 దేవుని పిల్లలకు అవసరం. ఒకటి ఇంకెక్కువ చెప్పలేను, అది గుర్తుపెట్టుకోండి. 2వ సంగతి చూపిస్తాను రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. అంటే మీరు పరలోక సంబంధమైన పిలుపుకు మీరు పలికితే మీకు పరలోక సంబంధమైన సేవ దొరుకుద్ది. ఈ యాజకులు
ఈ భూమి మీద గుడారంలో సేవ చేస్తున్నారు, కానీ దేవుని పిల్లలైన మీరు పరలోకమందు గుడారంలో సేవ చేస్తారు. మీరు ప్రార్థనకు మోకరించిన వెంటనే మీ మాటలు, మీ సన్నిధి పరలోకానికి వెళ్తుంది. యేసుక్రీస్తున్నది పరలోకములో మన కూర్చుండబెట్టబడిన మనుషులం అంటాడు పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో. కాబట్టి వినండి ప్రియులారా, పరలోక సంబంధమైన పిలుపుకు ఏం దొరుకుతుంది? ఒకటి వరము, రెండవది సేవ. 2 చెప్పా, 3వ చూపిస్తాను రండి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఏమి శుద్ధి దొరుకుతుందట? ఒళ్ళు కొడుక్కునే శుద్ధి కాదు, మతశుద్ధి. అది గుండు పొరిగించుకునే శుద్ధి కాదు, అది మతశుద్ధి. బట్టలు మార్చుకునే శుద్ధి కాదు, అది మతశుద్ధి. కానీ అంతరంగమందు మనస్సాక్షి శుద్ధి చేయబడ్డాం, మనసు కడగబడ్డాం, హృదయం పవిత్రీకరించబడ్డాం. అది లోపల మార్పు. ఇది పరలోక సంబంధమైన శుద్ధి. ఎవరైతే ఈ పరలోక సంబంధమైన పిలుపుకు వారు స్పందించినారో వాళ్ళకు దొరికే ఆశీర్వాదం అది. ఒకటి వరము, రెండోది సేవ, మూడోది శుద్ధి. అమ్మ గుర్తుంటాయా లేదా? ఏంటి అలా చూస్తున్నారు? గుర్తుపెట్టుకోండి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 3 చెప్పాను. 4వ చెప్తాను రండి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏమి రాసిందో. అయితే వారు అంటే ఇశ్రాయేలీలు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఈ రోజున పినండి ప్రియమైన స్నేహితులారా, ఇశ్రాయేలు ఏ దేశం కొరకు యుద్ధాలు చేశారు? భూమి మీద ఈ దేశం గురించి యుద్ధాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ పరలోక సంబంధమైన పిలుపొందుకున్న నీకు ఏమి దేశం ఉందో తెలుసా? అది పరలోక సంబంధమైన దేశం. అమ్మ అందుకే భలే పాట పాడుకుంటాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళదాం రండి, అది మన దేశం. కానాన్ పురము కేగుదమా ఓనా సోదరులారా అని పాడుకుంటాం. కానాను యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేముకు యాత్రను పాడతాం. అది పరలోక సంబంధమైన దేశం, అది మనది. అమ్మ వింటున్నా? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? 4. అన్నీ పరలోక సంబంధమైనవి. పరలోక సంబంధమైన వరము, పరలోక సంబంధమైన సేవ, పరలోక సంబంధమైన శుద్ధి, పరలోక సంబంధ దేశం. 5వ చెప్తాను చూడండి. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. ప్రియులారా, ఇవన్నీ తెలుసుకోవాలి. దేవుని పిల్లలం మార్గమందున్న వారం మన మార్గములో ఏం మనకు దొరుకుతుందో తెలియకపోతే ఎట్లా? రండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు మనం పిలువబడ్డామట. మన యెరూషలేము భూమి మీద ఉన్న యెరూషలేము కాదు. కొంతమంది యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి నీళ్లు తెచ్చుకొని మింగుతున్నారు. అక్కడికి వెళ్ళి వింటున్నారా, కొంచెం నూనె తెచ్చుకొని రాసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి కొంచెం ఇసుక తెచ్చుకొని నెత్తి మీద వేసుకుంటున్నారు. అదేదో పెద్ద ఆశీర్వాదం వస్తుందని. అన్ని భూభాగాలు లాంటి అదో భూభాగం. కాకపోతే మన ప్రభు పుట్టి పెరిగిన ప్రాంతం. అది యాత్రికులకు అది చూచి ఆ సంఘటనలు తెలుసుకొని ప్రభువుని ఆరాధించడం నేను తప్పని చెప్పడం లేదు. కానీ అక్కడికి వెళ్ళి కర్ర తెచ్చాం కొనండి, అక్కడికి వెళ్ళి నూనె తెచ్చాం కొనండి, అక్కడికి వెళ్ళి ఇసుక తెచ్చాం తినండి, అక్కడికి వచ్చి మట్టి తెచ్చాం తినండి, మట్టి మింగండి, ఇసుక చల్లండి, నూనె రాయండి, నీళ్లు తాగండి. ఏం భక్తి నేర్చుకుంటున్నారో నాకు అర్థం కాదు. అసలు యేసుక్రీస్తునందు మనం ఏ యెరూషలేముగా పిలువబడ్డామట? ఆ యెరూషలేముగా పిలువబడ్డాం. మనది పైనున్న యెరూషలేము, దానినే సియోను అని మనం అంటున్నాం. అమ్మ వింటున్నారా? ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకు? పరలోక సంబంధమైన పిలుపుకు పలికే వాళ్లకు పరలోక సంబంధమైన వరము దొరుకుతుంది, పరలోక సంబంధమైన సేవ దొరుకుతుంది, పరలోక సంబంధమైన శుద్ధి దొరుకుతుంది, పరలోక సంబంధమైన చెప్పండి దేశము దొరుకుతుంది, పరలోక సంబంధమైన పట్టణం దొరుకుతుంది. మరి అన్నీ పరలోక సంబంధమైనవి నీకున్నప్పుడు, ఇంత గొప్ప పిలుపుతో నువ్వు పిలువబడినప్పుడు మరి పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలిగా.
మీ పిలుపు అంత గొప్పదైనప్పుడు దానికి తగిన నడక మనకి రావాలిగా. నేను ఈ రోజున హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6 వచనాలు చదివించాయని, ఈ 6 వచనాల్లో 3 సూత్రాలు చెప్పాడు భక్తుడు. మీరు పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన వారు గనక ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి ఈ 3 సూత్రాలు పాటించండి అన్నాడు. ఆ 3 సూత్రాలు చెప్పి నా టైంలోనే ముగిస్తాను. ఏమీ తొందరపడకండి. 10కి ముగించాలి, 10కి నేను ముగిస్తా. మీరెవరు వాచ్లు చూడకండి. నా ప్రసంగం అయిందంటే 10 అయినట్టు లెక్క అనుకోండి, అంతే. అమ్మ అర్థమైందా? సరే, మొదటి సూత్రం చూడండి ఏం చెప్పాడో భక్తుడు. మొదటి వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపొస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించడానికి యేసు మీద లక్ష్యముంచండి. కన్సిడర్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. దీన్ని కొంచెం పారాఫ్రైజ్ చేస్తే, పలచన చేస్తే, ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్ అన్నాడు. యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీద లక్ష్యం ఉంచాలట. ఇక్కడ ఉన్నారా లేదు? యేసు మీద లక్ష్యం ఉంచాలి. మీ వైపు ఏంటో తెలియదు కానీ మా వైపు కొన్ని పల్లెటూరులో ఏమన్నా కొడుకుని పిలుస్తుంటుంది వాళ్ళ అమ్మ. ఒరే యేసు దొన్నపోతా అంటది. బరి ఏంటంటే కొడుకునే పిలుచుకుంటుంది లేండి, అందుకే దున్నపోతని పిలిచింది వాడిని. కానీ వినండి, ఆ యేసుల మీద కాదు, భూమి మీద యేసుని పేరు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ యేసు మీద లక్ష్యం ఉంచకండి. ఏ యేసు మీద లక్ష్యం ఉంచాలట? మనం ఒప్పుకొనిన దానికి ఏం ఒప్పుకున్నాం చూపిస్తాను చూడండి. ఒక పేజీ తిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 14వ వచనంలో ఏమి రాసిందో. ఏమొప్పుకున్నామో అక్కడ రాసింది. హెబ్రీ పత్రిక 4:14, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపడదాం. ఏమొప్పుకున్నాం? యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నాం. ఏమొప్పుకున్నాం? ఆయన ఆకాశ మండలం గుండా మృత్యుంజయుడై తిరిగి వెళ్ళిపోయినాడని ఒప్పుకున్నాం. ఏమొప్పుకున్నాం? ఆయన ప్రధాన యాజకుడుగా మన కొరకు దేవుని కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడని ఒప్పుకున్నాం. బాప్తీసం తీస్తున్నప్పుడు మీరు తీసుకుంటున్నప్పుడు లేక మా బోటోలు ఇచ్చినప్పుడు అడుగుతాంగా, యేసుప్రభు దేవుని కుమారుడు నమ్మేవా? గంగిరెద్దు తలకాయ ఊపుద్ది మహాతల్లి. రెండో సంగతి, యేసుప్రభు మరణం గెలిచి ఆయన తిరిగి వెళ్ళిపోయాడని నమ్ముతున్నావా? ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడుగా అక్కడుండి సేవ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్నాను అన్నారు. ఇక ఆలస్యం ఏముందని చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సహోదరు ఇచ్చిన ఒప్పుకోలను బట్టి బాప్తిసం ఇస్తున్నాను బుడుంగన ముంచాం. కానీ వీడు ఒప్పుకున్నది పై ఒప్పుకోలే. అందుకని ఇలాంటి సావాసంలో నీ ఒప్పుకో లోతుగా ఉండాలని చెప్తారు. నీ పాపముల విషయం ఒప్పుకోవడంలో నీ లోతుండాలి. దేవుని యందు నీకున్న విశ్వాస విషయంలో లోతుండాలి. లోతులేని విశ్వాసం, లోతులేని పశ్చాత్తాపం ఎక్కడికి తీసుకుని వెళతాయంటే నిన్ను ఒక పందిలాగా చేస్తాయి, నిన్ను కుక్కలాగా చేస్తాయి. నా మీద కోప్పడకండి, రొసరొస్ చూస్తున్నారే, నేనేం చెప్పాను ఆ మాట? పేతురు చెప్పాడు ఈ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అన్నాడు, వీళ్ళు ఒప్పుకోలులో లోతు లేదు, వీళ్ళు విశ్వాసంలో లోతు లేదు, వీళ్ళు పశ్చాత్తాపంలో లోతు లేదు. అందుకే ఎట్లా తయారయ్యారంట? వీళ్ళు కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి పోయినట్లుగా అనే సామెత వీరి విషయంలో నిజమైనట్టుగా కనబడుతుందన్నాడు. ఒక విషయం మీతో చెప్పనా? మన ప్రభువునందు సరైన ఒప్పుకోలు కలిగినప్పుడు, మన పాపాల విషయమై బహు లోతుగా పశ్చాత్తాపడినప్పుడు ఆ పాపాన్ని అసహించుకునేటంత పశ్చాత్తాపం ఉండాలి. ఆ పాపాన్ని అసహించుకునేటంత పశ్చాత్తాపం ఉండాలి. పాపం చేశానని బులబలారెండి కన్నీరు కార్చేసి మా బాప్తిసం ఇచ్చేయండి అని అంటే లోపల సరైన మార్పు జరగలేదు. ఆ కారణం చేత మేమిచ్చే బాప్తిసం దగ్గర ఏం జరుగుద్దో తెలుసా? నీటి వరకు వచ్చినప్పుడు నువ్వు పొడి పాపివి, మేము ముంచిన తర్వాత తడి పాపివి, అంతే. పొడి పాపి చెప్పరే, తడి పాపి.
ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డావు కదా, నువ్వు ఒప్పుకోవాలి, గట్టిగా చేపట్టు. ఏం ఒప్పుకున్నావు? యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నావా? ఆయన నీ పాపాలు కొరకే మరణించి 3వ దినమని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని ఒప్పుకుంటున్నావా? అక్కడ తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడని ఒప్పుకున్నావా? అలా అయితే నువ్వు ఒప్పుకొనిన దానికి, ఆ సత్యానికి అపోస్తలుడే ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఒక విషయం చెప్పనా? యేసు ప్రభువే బైబిల్లో మొట్టమొదటి అపోస్తలుడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం కదా. తండ్రి యొద్ద నుంచి మనుషుల యొద్దకు పంపబడినవాడు ఆయన. ఒక సందేశముతో వచ్చాడు. ప్రధాన యాజకుడు అంటే మనుషుల పరిస్థితులన్నీ గమనించి తండ్రి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసేవాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాడు, ఇక్కడికి వచ్చి ప్రకటించాడు. అపోస్తలుడుగా ప్రకటించాడు, ప్రధాన యాజకుడుగా ప్రార్థిస్తున్నాడు. ఆ యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. మీ పిలుపు చాలా గొప్పది. పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డారు కనుక మీరు ఒప్పుకున్న దానికి అపోస్తలుడైన ప్రధాన యాజకుడైన ఆ యేసు మీద లక్ష్యం ఉంచండి. ఈరోజు ఉదయమే చెప్పా, 115వ కీర్తనలో ఒక మాట, మనం దేనినైతే ఆరాధిస్తుంటామో దానికిలాగే మారతాం. అవునా కాదా అండి? 115వ కీర్తనలో ఉంది కదండి, చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 115వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 115వ కీర్తన మీ కొరకై చదువుతున్నాను చూడండి ప్రియులారా. 8వ వచనం ఇలా ఉంది, వాటిని చెయ్యవారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. యేసునందు నమ్మిక ఉంచి, అక్క చెల్లి తమ్ముడన్న వినండి, యేసునందు నమ్మిక ఉంచి ఆయనను వెంబడించే ఈ మార్గంలో నీవు ఉంటే, ఆయన మీదే నువ్వు లక్ష్యం ఉంచితే మరి ఆయనకులాగే మారాలిగా. ఆయనకులాగా మారడం అంటే దేవుని యొద్దని సందేశం తీసుకొని మనుషుల మధ్యలోకి వెళ్తాము, మనుషుల పరిస్థితులన్నీ తీసుకొని దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తాము. మనం ఒక అపోస్తలులాగా, మనం ఒక ప్రధాన యాజకుల్లాగా మనం పనిచేసినప్పుడే యేసు మీద లక్ష్యం ఉంచినట్టు లెక్క. అమ్మా వింటున్నారా? మీరు పిలువబడని పిలుపు చాలా గొప్పది. దానికి తగినట్లుగా నడుచుకోవడానికి మీరు చేయవలసిన మొదటి పని యేసు మీద లక్ష్యం ఉంచండి, యేసులాగా మారతారు. యేసు మీద లక్ష్యం ఉంచండి, యేసులాగా మారతారు. ఈ మధ్య మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలో అది రావట్లా. ఆ మధ్య ఒక పిల్లేమో, అమ్మాయి అక్కలు ఏమనుకోకండి, దండం పెడతానమ్మా, ఇవ్వండి. ఆ పిల్లేమో ఇలాగ ఈ జబ్బకు ఒక కన్నం, ఇలాగ ఈ జబ్బకు ఒక కన్నం, వీపుకు ఒక పెద్ద కన్నం ఇవ్వండి. అలాంటి బ్లౌజ్ వేసి, ఏంటి బ్లౌజ్ అంటే జబ్బల కన్నాల బ్లౌజ్ అంటే. ఎవర్రా వేశారంటే ఒక సినిమా యాక్ట్రెస్ వేసింది. అంటే ఎవరి గురించి నువ్వు ధ్యానం చేస్తున్నావు? ఎవరిలాగా నువ్వు మారుతున్నావు? అమ్మ వింటున్నారా? ఈ మధ్య యవన తమ్ముళ్ళు మా వాళ్ళు కూడా ఇలాగ ఇడ్డెక్కించుకుంటాడు, ఇలాగ ఇడ్డెక్కించుకుంటాడు, ఇలా వెనకాల కోయించుకుంటాడు, మధ్యలో కోడి జుత్తు పువ్వులా కొంచెం ఉంచుతాడు. ఏమిట్రా తమ్ముడు అంటే విరాట్ కోహ్లీ అంటున్నాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడి డబ్బులన్నా గడిస్తున్నాడు, నువ్వేం గడిస్తున్నావు? అమ్మా బాబులు తెచ్చిందంతా ఏమండి ఆర్పేసేటువంటి వాడివి. విరాట్ కోహ్లీ లాగా ఏమండి క్రాఫ్ వేయించుకుంటే విరాట్ కోహ్లీ అవుతావా? ఏమిటో ఈ మైదా రోగం. అందుకే అంటాం, దేని మీద లక్ష్యం ఉంచామో దానిలాగే మారుతాం. నువ్వు యేసు మీద లక్ష్యం ఉంచితే, అమ్మ వింటున్నారా, యేసులాగా మారిన వారమై సందేశంతో ప్రజల మధ్యకి వెళదాం. ఏమండి సమాచారంతో దేవుని యొద్దకు వద్దాం. ఒకవైపు అపోస్తుల్లాగా, మరోవైపు ప్రధాన యాజకుల్లాగా పనిచేసినప్పుడే మన పిలుపుకు తగినట్లుగా నడుచుకున్నట్టు లెక్క. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మొదటి మాట. రెండవ మాట భక్తుడు ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు అమ్మ బాగా వినండి. ఒక పదం 4 పర్యాయాలు రాసినాడు భక్తుడు. ఏమిటా పదం అని అంటే నమ్మకముగా ఉండెను అనే మాట. చూడండి 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 2 సార్లు అప్పుడే రాసేసినాడు ఆయన. మళ్ళీ 6వ వచనం చూడండి ప్రియులారా, ఇలా ఉంది, అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. 5వ వచనం చివరిలో మళ్ళీ చూడండి, మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. మీరు పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డారు గనక ఆ పిలుపుకు తగినట్లుగా నడవడానికి నమ్మకముగా ఉండండి. మోషేలాగా నమ్మకంగా ఉండండి, యేసులాగా నమ్మకంగా ఉండండి. మోషే పరిచారకుడుగా నమ్మకంగా ఉన్నాడు, యేసు కుమారుడిగా నమ్మకంగా ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంటే ఇశ్రాయేలీలు. యేసుప్రభు వారు దేవుని కుమారుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడనంటే సంఘములో ఆయన నమ్మకంగా ఉన్నాడు. అమ్మ ఆలకిస్తున్నారా? పరిచారకుడుగా నమ్మకంగా ఉన్నవాడు మోషే, కుమారుడుగా నమ్మకంగా ఉన్నవాడు యేసుక్రీస్తు. వీళ్ళిద్దరినీ మోడల్గా పెడుతున్నా అలాగ నమ్మకంగా మీరుండండి. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, నమ్మకస్తులు సంఘాలలో కనబడని రోజులు వచ్చినాయి. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు యెరూషలేము వీధుల్లో అటు ఇటు తిరిగి చూడండి, న్యాయము జరిగించచ్చు నమ్మకముగా బ్రతక ప్రయత్నిస్తున్నా ఒకడు మీకు కనబడితే చాలు, వాడిని బట్టి ఆ దేశాన్నే నేను క్షమించేస్తానన్నాడు. కనబడ్డే నమ్మకం కలిగిన సహోదరులు లేరు, నమ్మకంగా బ్రతికే సహోదరులు లేరు. పౌలు అంటాడు, బాబు తిమోతి, బాగా వినండి ఈ మాట, బాబు తిమోతి, నేను నీకు బోధించిన వాటిని ఇతరులకు బోధించగలగడానికి నమ్మకము గల సామర్థ్యం గల మనుషులకు అప్పగించన్నాడు. ఎవరికి అప్పగించాం మేము? వీడు నమ్మకంగా ఉంటే వీడి సామర్థ్యం లేకపోయే, వీడికి సామర్థ్యం ఉంటే వీడు నమ్మకస్తుడు కాకపోయే. ఎలాగప్పగిస్తామండి ఈ సేవను? ఎలాగప్పగిస్తామండి ఈ బోధను? చాలా బాధేస్తుందండి. సామర్థ్యం కలిగి ఉంటే నమ్మకస్తుడు కాడు, నమ్మకస్తుడు అయి ఉంటే వీడి సామర్థ్యం లేదు. స్తంభించిపోతుంది దేవుని పని. కారణం నమ్మకస్తులు కనుమరుగైపోయారు. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, పరలోక సంబంధమైన పిలుపుతో నువ్వు పిలవబడ్డావు. మోషేలాగా యేసుక్రీస్తులాగా నమ్మకంగా జీవించడం నేర్చుకుందాం. మోషేలాగా నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి అనిపిస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదువుకోండి. ఎలా జీవిస్తే నమ్మకస్తులు అనిపిస్తామో తెలుస్తుంది. యేసులాగా నమ్మకస్తులంగా బ్రతకడం ఏంటో నేర్చుకోవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం చదవండి, తెలుస్తుంది. నమ్మకంగా జీవించడం ఏంటో మనకు బోధపడుతుంది. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఇది 2వ తలంపు. 3వ తలంపు చెప్తాను, వినండి. యేసు మీద లక్ష్యం ఉంచండి, మొదటి మాట. నమ్మకంగా ఉండండి, 2వ మాట. 3వ మాట ఏమన్నాడో తెలుసా అండి? 6వ వచనం కిందనుంది, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టితే మనమే ఆయన ఇల్లు. అక్క, చెల్లి, తమ్ముడు అన్న వినండి, మతము చేసే దాడుల వలన, ప్రభుత్వాలు చేసే దాడుల వలన ధైర్యం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. మన ధైర్యం విడిచిపెట్టకూడదంట. చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి ప్రియులారా, ఇలా చదువుతున్నాను, 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును. హింసించేవాడు హింసిస్తాడు, కొట్టేవాడు కొడతాడు, బాధ పెట్టేవాడు బాధ పెడతాడు, కానీ క్రీస్తులో ధైర్యమును విడిచిపెట్టద్దు. ఒక యవ్వన సహోదరికి వాస్తవంగా ఆమె స్లేవ్ గర్ల్, స్లేవ్ గర్ల్, ఆమె ఒక పని పిల్లనే. కానీ ప్రభు నమ్మకంగా సేవిస్తుంటే, ఏయ్ నువ్వు ఆ యేసు ప్రభు నమ్మినావు, విడిచిపెట్టావా? సరే, లేకపోతే నేను హింసిస్తామని కర్ర కట్టి బాధించారండి. కానీ యేసుని నేను విడిచిపెడతానని చెప్పలేదు. అమ్మాయి నిలబడింది. చివరకు కుర్చీని బాగా మంటల్లో కాల్చి ఆ కుర్చీ మీద ఉండేటువంటి చువ్వల మీద కూర్చోబెడతాం. యేసు ప్రభు నాకు దేవుడు కాదని చెప్పు, వదిలే ఆ యేసు ప్రభువునంటే నేను కుర్చీ మీద కూర్చుంటాను, కానీ నేను యేసును వదలనంటే కాలిన చువ్వల మీద ఆ పిల్లని కూర్చోబెడుతుంటే చర్మం కాలిపోయింది, దాని లోపల మాంసం ఉడికిపోయింది, ఎముకలకు ఆ చువ్వలు తగులుతున్నాయి, నొప్పిని భరిస్తూనే ఉంది, కానీ ప్రభుని గురించి మాట్లాడుతూనే ఉంది.
ధైర్యం విడిచిపెట్టలా. ఏమయ్యా, మేము పరిశుద్ధాత్మకు మేము లోబడిన మనుషులమా? మేము మా హృదయాలలో మేము కఠినమైపోయామా? మా ముందు నిలబడి ఇంత ధైర్యంగానూ మాట్లాడతావా? అలా అయితే చూడు నీ సంగతి ఏం చేస్తామని అందరూ వారి వారి బట్టలన్నిప్పి ఒక యవనస్తుడి పాదాల దగ్గర బట్టలు పెట్టి రాళ్ళు పెట్టుకుని కొడుతున్నారండి. రాళ్ళు పెట్టుకుని కొడుతున్నారు. ఒరే, మీ దండం పెడతాన్రా, నన్ను వదిలిపెట్టండిరా బాబాయ్. వచ్చేవాడు చెప్పు బాబాయ్, వాడు చాలా పెద్దరాయి నా మీద విసిరేలాగున్నాడు, వాడికి దండం పెడతానని చెప్పు బాబాయ్. ఎవరిని బ్రతిమలాడలేదు అమ్మ, ఎవరిని బుజ్జగించలేదు, ఎవరికి భయపడలేదు. వాళ్ళ రాళ్ళుచ్చుకుని కొడుతుంటే ఆయన అనుభూతులు మీతో చెప్పనా? అతని ముఖం పరలోకం తట్టెట్టాడు. కొట్టే వాళ్ళ వైపు చూడడంలా. వారలా కొడుతుంటే అతను పరిశుద్ధాత్మను నిండుకున్నాడు. ఆకాశం వైపు తేరు చూస్తున్నట్ట. చూసిన తర్వాత అతని కళ్ళు పరలోకపు ప్రభువుని చూస్తున్నాయి. అతను అంటాడు, చూడు దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తున్నాను అన్నాడు. ముఖమేమో పరలోకం తట్టెత్తాడు, కన్నులేమో పరలోకమందున ప్రభువుని చూచాయి, ఆ పెదవులేమో పరలోక ప్రభువుని గురించి మాట్లాడుతున్నాయి. వింటున్నారా? చివరికి మోకరించినాడు, మోకాళ్ళు పరలోకము తట్టు ఉంచాడు. భయపడ్డా? రాళ్ళతో కొడుతుంటే భయపడ్డేంటండి? వినండి వినండి ప్రియులారా, ధైర్యమును నిరీక్షణ వల్ల వచ్చే ఉత్సాహాన్ని తుదముట్టు కనపరిచే ఆ లక్షణం ఎట్లా చేసిందో తెలుసా అండి? చివరకు మోకరించి, నేను అనుకుంటాను ఆ స్టెఫను మోకరించి, ప్రభువా నేను ఎవడైతే బాధ పెట్టాడో వాళ్ళే నన్ను బాధ పెట్టారు, ఎవరైతే అబద్ధ సాక్ష్యాలు నీ మీద చెప్పారో నా మీద వాళ్ళ అబద్ధాల సాక్ష్యాలు చెప్పారు, ఎవరైతే నీకు శిలువ మరణం వేశారో వాళ్ళ ఇప్పుడు నన్ను రాళ్ళతో కొడుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం దొరికింది నాయన, నీలాగే చచ్చే కృప నాకు దొరికింది, నీలాగే మరణించే కృప నాకు దొరికింది. చివరిగా చచ్చిపోబోతున్నాను, నీలాగే ప్రార్థించి చచ్చిపోతే ఎంత బాగుంటుంది ప్రభువా. నీలాగే ప్రార్థించి చచ్చిపోయే భాగ్యం ఉంటే బాగుంటుంది కదా, నాకు కృపనివ్వని మోకరించి అతను ప్రార్థన చేస్తాడు. ప్రభువా వారి మీద ఈ పాపం మోపొద్దని ప్రార్థన చేస్తున్నానని. వింటున్నారా? పరలోక ప్రభువుకు ప్రార్థన చేసి గతించాడు. చూడండి, స్టెఫను మనకు నేర్పిస్తున్నాడు. తుదముట్టకు ధైర్యాన్ని, తుదముట్టకు నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని కాపాడుకోండి. మీరు ధైర్యం విడిచిపెట్టద్దు. మీరు యేసుని నమ్ముతున్నారా? మీరు చర్చలకు వెళుతున్నారా? లేకపోతే ప్రభువును సేవిస్తున్నారా? బెదిరించేవారు మరి మీ వైపు అంతా కనబడుతున్నారో లేదు కానీ నాకు డిసెంబర్ నెలంతా నా మీద 8 దాడులు చేసినారు మా వాళ్ళే నిండాలు. ఒకప్పుడు మామూటయ్యగా 8 స్థలాలకు వచ్చారండి. ఒక మెడికల్ కాలేజీలో వాక్యం చెబుతుంటే మీదకు వచ్చారు, బలలన్నీ తీసిపడేశారు, ఫ్లెక్సీని ఓడబెరికారు, కొట్టేంత పని చేశారు. నిన్నెబ్బరంగా నిలబడితే ఏం చేయాలో అర్థం కాకపోయారు. యూట్యూబ్లో పెట్టేశారు, అదంతా కావాలంటే చూసుకోండి. నేను విషయం మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసండి. బెదిరిస్తారు, కొడతామంటారు, చంపుతామంటారు. వినండి ప్రియులారా, కానీ వినండి, ఈ జీవితం ఈ భూమి మీద దాంతో ముగిసేది కాదు. నేను తరువాత ఉన్న జీవితం గురించి నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను అని ఎష్యూరెన్స్, ఆ భరోసా, ఆ ధీమా నిశ్చేత నీకుంటే ధైర్యమని విడిచిపెట్టక. యవనస్తురాలండి, కాలిని కుర్చీ మీద కూర్చోబెడితే ఏడవదే, రాలుచుకుని కొడుతూ ఉంటే దండం పెడతాన్రా, నన్ను వదిలేయండ్రా అని బతిమలాడ్డే. మీరంటే క్రైస్తవుడికి మాత్రమే ఈ భూమి మీద చచ్చే కృప ఉందండి. ధైర్యంగా చావును ఎదుర్కొని డయింగ్ గ్రేస్ అనంట చచ్చే కృప ఉన్న మనుషులు మనం. అది లేకపోతే నువ్వు ధైర్యాన్ని విడిచిపెడతావు. సాతానుడు వాడుకుంటాడు. మతము లాగుద్ది, ప్రభుత్వం బాధ పెట్టుద్ది. సరే, మతము లాగినా నిలబడదాం, ప్రభుత్వం హింసించినా నిలబడదాం. వినండి ప్రియుల, మన ముందున్న మహిమను చూసినప్పుడు ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు అనుకుని బ్రతుకు మనకు రావాలి. ఈ ఒక్క మాట చూడండి, నా సమయం అయింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదువుతున్నాను, వినండి ప్రియులారా. 17వ వచనం, మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల
క్రీస్తు తోడి వారసులం. 18వ వచనం చూడండి. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు చెప్పండి ఎన్నదగినవే కావని ఎంచుకొనుచున్నాను. ఎన్ని శ్రమలు అన్నారా అని, అవి పెద్ద ఎన్నదగినవి కాదు. నాకు దొరకబోయే ఆ మహిమ ఎదుట ఈ శ్రమంతా అన్నట్టుగా బ్రతుకుదాం. మీరు పిలువబడిన పిలుపు గొప్పది గనక ఆ పిలుపుకు తగినట్లుగా నడవడానికి మొదటి మాట యేసు మీద లక్ష్యం ఉంచండి, రెండవ మాట నమ్మకంగా జీవించండి, మూడవ మాట ధైర్యాన్ని విడనాడకండి. మీరు పిలువబడిన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. మీరు మార్గమందున్నవారు, మతములో ఉన్నవారు కాదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని ప్రభువా ధైర్యంగా బ్రతికే కృప నాకు ఇవ్వండి, మోషేలాగా నీలాగా నమ్మకంగా జీవించే దీవెన నాకు దయచేయండి దేవా, నీ మీద లక్ష్యం ఉంచి నీలాగే మారే కృప నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించే వెసులుబాటు శరీరం సహకరిస్తే కుర్చీలు దిగండి, మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. తమ్ముడు, అన్నయ్య గారు, చెల్లెల, అక్క, అవును, ఆ రోజు నుంచి సంఘానికి హింసలు జరుగుతూనే ఉన్నాయి. ఇదేం మన కొత్త కాదు. ఆ రోజున యోధా మతం, ఈరోజు మరో మతం. ఆ రోజున రోమా ప్రభుత్వం, ఈరోజు మరో ప్రభుత్వం బాధిస్తుంది, హింసిస్తుంది. ఇవి సర్వసాధారణమైన విషయాలే. అయితే ప్రియులారా, మన పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డాం. మనకున్నది పరలోక సంబంధమైన వరం, మనకున్నది పరలోక సంబంధమైన సేవ, మనకు దొరికింది పరలోక సంబంధమైన శుద్ధి, మన ముందున్నది పరలోక సంబంధమైన దేశం, మన ముందున్నది పరలోక సంబంధమైన యెరూషలేము. దాని కొరకు మనం వచ్చాం. కాబట్టి ఈ గొప్ప పిలుపుకు దొరికే శ్రేష్టమైన వాటిని మనసులో పెట్టుకొని మొదటి మాట యేసు మీద లక్ష్యముంచి బతుకుదాం. నీ చూపులు ఇటు అటు తిరగక యేసు వైపే చూస్తూ, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని పిలిచాడు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూడండి అని పిలిపించాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం చూస్తాము అని అంటున్నాడు. మన జీవితం చూపుతో చక్కగా ముడిపడి ఉంది. క్రైస్తవ జీవితం చూపుతో కొనసాగి ముగించబడుతుంది గనక నీ చూపులన్నీ యేసు మీదనే పెట్టు. ఆయన అపోస్తలుడు, ఆయన ప్రధాన యాజకుడు. నువ్వు ఒక అపోస్తలులాగా మారతావు, నువ్వు ఒక యాజకుడిలాగా మారతావు. ఆ పరిచర్యలు చేస్తాం. మోషేలాగా, యేసులాగా నమ్మకంగా జీవించే కృపను వేడుకుందాం. ధైర్యమును నిరీక్షణ వల్ల కలిగే ఉత్సాహాన్ని విడిచిపెట్టక నమ్మకంగా బ్రతుకుదాం. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. అట్టి కృప నాకు దయచేయి నాయన. పరలోక రాజ్య ప్రవేశం మాకు అర్థమైంది. ఇప్పుడు పరలోక సంబంధమైన పిలుపు మాకు అర్థమవుతుంది. ఆ పిలుపును అర్థం చేసుకుని దానికి తగినట్లుగా నడిచే కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, భారంతో ప్రార్థన చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు